ఇంకోటి వైట్ పేపర్ అని, ఇంకోటి పవర్ అన్నాడు ఇంకోటి. అసలు ఈ పవర్ అనేది నిజంగా చెప్పాలా, పవర్ అనే విషయంలో ఎక్కడైనా ఎవరైనా గోల్డ్ మెడల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఇవ్వాలనంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తుంది. అటువంటి రిఫార్మ్స్ పవర్ సెక్టర్లో జరిగినాయి. ఏ స్థాయిలో ఈ రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్పి చెప్పడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి నేను చెప్తా, రెండు మూడు ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తా, ఎక్కువ చెప్పను, ఒకసారి మీరే గమనించండి. అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్, ఇది ఒక్కటే మీరు చూడండి. అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్, చంద్రబాబు నాయుడు గారి హయాం రాకమునుపు అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ 6,625 కోట్లుంటే చంద్రబాబు నాయుడు హయాం 2018-19 ముగిసే నాటికి, ఆ 5 సంవత్సరాలు ముగిసే నాటికి ఆ అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ ఏకంగా 28,715 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ 34% పెరిగాయి. అదే వైసీపీ గవర్నమెంట్ హయాంలో 28,715 కోట్ల రూపాయల అక్యుములేటెడ్ లాసెస్తో మొదలెడితే కేవలం 29,110 కోట్ల రూపాయల్లో ఎండ్ అయింది. అంటే కేవలం 395 కోట్ల రూపాయలు మాత్రమే అదనపు అక్యుములేటెడ్ లాసెస్ యాడ్ అయినాయి. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ కేవలం 0.34% పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్యుములేటెడ్ లాసెస్ 34% పెరిగాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎంత అని చూస్తే, ఇంక్లూడింగ్ పవర్ పర్చేస్ లయబిలిటీసు, డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ స్టేట్ పవర్ సెక్టర్ యూనిట్స్ రెండు కలుపుకొని చూస్తే టోటల్ లయబిలిటీస్ చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు 29,552 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు హయాం 5 ఏళ్ళు ముగిసేసరికి ఈ డెట్, ఈ అప్పులు, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో, ఈ పవర్ సెక్టర్లో అప్పులు 86,215 కోట్ల రూపాయలకి ఎగబాకే. అంటే 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అప్పుల పెరుగుదల. మనము 86,215 కోట్ల రూపాయలతో మొదలెడితే 122,000 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకాయి. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పెరుగుదల ఇన్ అప్పులు ఇన్ దిస్ పవర్ సెక్టర్ 7.28%. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 కాలంలో ఎంత ఇచ్చినారని చూస్తే కేవలం ఈ పవర్ సెక్టార్కు, ఈ పవర్ సెక్టార్లకు, ఈ డిస్కాములకు ఇచ్చింది ఎంత అనంటే కేవలం 13,255 కోట్లు ఇచ్చినాడు. అదే ఈ పవర్ సెక్టార్కు, ఈ డిస్కామ్స్కు ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది అని అంటే 47,800 కోట్లు ఇచ్చినాం. ఇవ్వడం వల్ల ఈ పవర్ సెక్టార్లో, ఈ డిస్కామ్స్కి అయితేనేమి, ఈ పవర్ సెక్టార్లో అయితేనేమి లాసులు కూడా లేకుండా ఆ మేరకు పురోగతి కనిపించింది. అప్పుల పెరుగుదలలో కూడా ఆ మేరకు పురోగతి కనిపించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు చాలు అవార్డు, ఈ రెండు చూపించి పవర్ సెక్టర్లో ఎవరి హయాంలో ఎవరు అవార్డు తీసుకోవాలని అంటే ఎవడైనా థర్డ్ పార్టీని పిలిచి ఈ పవర్ సెక్టర్ను ఒకసారి చూపిస్తే చాలు, వైసీపీ ప్రభుత్వంకి పిలిచి అవార్డు ఇచ్చిపోతారు. ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాల్సిన పనుల. ఇంకా అబద్ధాలు ఏ లెవెల్లో చెప్తాడు అని అంటే, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఫ్రీ పవర్ ఇవ్వాలి అని చెప్పి, ఈ ఇచ్చే ఫ్రీ పవర్ మరో 30 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం కూడా రైతులకు రాకుండా ఫ్రీ పవర్ ఇవ్వాలి అని, ఫ్యూచర్లో కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎవడు చెయ్యని ఆలోచనలు చేసింది. సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో ₹2.49 రైతులకు ఉచితంగా పవర్ ఇచ్చేట్టుగా, పగటిపూటే 9 గంటల పాటు పవర్ ఇచ్చేట్టుగా
₹2.49 ఏకంగా 30 సంవత్సరాల పాటు సెకీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 30 సంవత్సరాల 20 సంవత్సరాల కృష్ణ సెకీతో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సెకీతో అగ్రిమెంట్ 25 నెక్స్ట్ 25 ఇయర్స్ రైతులకు ఇబ్బంది పడుకోకుండా కుదుర్చుకుంది. ఈ సెకీతో ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సెకీ ఇచ్చినది ఒక పాయింట్ చూడండి. ఆ పాయింట్ ISTS ఛార్జెస్ ఒకసారి చూడండి. ISTS వేవర్ అని ఇటువైపున పేజీలో రెండో పేజీలో మూడో పాయింట్ ఒకసారి చూడండి. ISTS వేవర్. ఆ ISTS వేవర్ అనేది బ్లో అప్ చేయి ఒకసారి. అదొకసారి కొంచెం ఫాంట్ సైజ్ పెంచండి. దాంట్లో ఏమని రాసినాడు? యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ interstate transmission charges waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of PPA life, irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on government of AP. And anta clear ga raste ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇస్తున్నారు అని చెప్పి అంత క్లియర్గా రాస్తే ఎంత దారుణమైన అబద్ధాలు ఆడతారు. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ లేదని చెప్పి అనే చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడతాడు. ఇజ్ ఇట్ ఫేర్? గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి దారుణమైన అబద్ధాలు ఆడడం ఎంత మటుకు ధర్మం ఇది? ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి దురుద్దేశపూర్వకంగా చేయడం ఎంత మటుకు కరెక్ట్? ఇది ధర్మమేనా ఇది?